చిరాపుతుడైన యేసు జ్ఞాన గ్రంథము 44వ అధ్యాయము. ఈనాటి ధ్యానాంశము మహాత్ముల కుటుంబములు కలకాలము నిల్చును. యేసయ్య దివ్యనామములో మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. దేవాది దేవుడు తన వాక్కు చేత మనందరినీ కూడా నింపుతూ ఉన్నాడు. దేవుడు మంచివాడు. రుజువర్తనము కలిగినటువంటి వారందరినీ కూడా ఆయన దీవిస్తూనే ఉంటాడు. తన కడకు చేరి తన జ్ఞానాన్ని పొందాలని ఉబలాట పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా అతడు తన యొక్క జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటాడు. ఈరోజు మనం ధ్యానాంశంలో వింటున్నటువంటి అంశం మహాత్ముల కుటుంబములు కలకాలము నిల్చును. ఈ మహాత్ములు ఎవరు, లేకపోతే మహానుభావులు ఎవరు, లేక తరాల వారు గుర్తుంచుకున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరు, వారి యొక్క చరిత్ర ఏమిటి, వారు ఎందుకని గొప్పవారిగా వాళ్ళు పేర్కొనబడుతూ ఉన్నారు, ప్రజల యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు, వారు ఎందుకని ఇంకా ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా బ్రతికే ఉన్నారు, మనం గమనించుదాము. ఒక వ్యక్తిని ఎవరు కూడా ఆషామాషిగా గుర్తుపెట్టుకోరు. ఒకవేళ గుర్తుపెట్టుకుంటే వారు చేసినటువంటి మేలులు ఏదో ఒకటి వారికి దగ్గరలో ఉంటూ ఉంది, వారిని ప్రేరేపించినదై ఉంటూ ఉంది, అదేవిధంగా వారిని ప్రోత్సహించినదై ఉంటూ ఉంది, లేక వారికి సహాయం చేసినట్టుగా ఉంటూ ఉంది, లేక వారిని ప్రేరణ కలిగించేటట్లు ఉంటుంది. అయితే ఈ మహాత్ముల కుటుంబాలు కలకాలం ఎందుకని నిలుస్తాయంటే, మొట్టమొదటిగా వారు పుణ్య కార్యములు చేస్తూ ఉన్నారు. ఎవరు పుణ్య కార్యములు చేస్తారు అంటే, ఎవరైతే మంచిని తెలుసుకొని తమ యొక్క జీవితంలో అంతా శూన్యమని తెలుసుకొని భగవంతుడొక్కడే గొప్పవాడని తెలుసుకుంటారో, కడకు మనందరం కూడా మరణించవలసిందే కాబట్టి బ్రతికి ఉన్న మనము ఒక జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కలిగి జీవించాలి అని అనుకుని సంపూర్ణమైనటువంటి జ్ఞానముతో జీవించినటువంటి వారు. అదేవిధంగా ఈ మహానుభావులు అనేవారు ధర్మాత్ముల యొక్క సంతానం, ధర్మము పాటించేటువంటి వారు, దేవుని యొక్క వాక్కుకు వారు విలువనిచ్చేవారు, అదేవిధంగా మంచి జీవితాన్ని జీవించినటువంటి వారు, చెడును ప్రోత్సహించినటువంటి వారు కాదు, దుర్మార్గులతో సహవాసం చేసినటువంటి వారు కాదు, నీతిమంతుల సహవాసములు గడిపినటువంటి వారు, నీతిమంతులుగా ఉండాలని తలచిన వారు, వీరందరూ కూడా ధర్మాత్ముల సంతానముగా ఉంటారు. కాబట్టి వీరందరినీ కూడా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఈనాడు కూడా వీరిని విస్మరించరు. ఎందుకంటే వారు చేసినటువంటి పుణ్యకార్యాలు కావచ్చు, మహానుభావులను మనం చెప్తుంటాము, అతడు దేవుడు లేక మాకు తోడున్నాడు, లేకుంటే మాకు అండగా ఉన్నాడు, లేకుంటే వారు ఎంతో మేలులు గ్రామానికి చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేశారు, పేద విద్యార్థులకు చేశారు, ఇక్కడ కొన్ని మంచి కార్యాలు చేశారు, పుణ్య కార్యాలు చేశారని ప్రజలు వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలను వివరిస్తూ ఉంటారు, వర్ణిస్తూ ఉంటారు, కథల రూపంలో మిగతా ఉన్నటువంటి బిడ్డలకు చెప్తూ ఉంటారు. అనగా వారు చేసినటువంటి గొప్ప కార్యములే వారిని గుర్తుంచుకునేటట్లు చేస్తూ ఉంటాయి. మనం గొప్పవారిని జ్ఞాపకపరుచుకుంటున్నామంటే వారు చేసినటువంటి మంచి పనులే. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం చేస్తున్నటువంటి పనులు ఎవరిని ప్రభావితం చేస్తున్నాయో మనం గమనించుదాం. మనం బ్రతికి ఉన్నప్పుడు ఏదైనా మనము సాధించగలుగుతూ ఉన్నామా? మనలను ఎవరైనా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారా? ప్రజలు గుర్తుపెట్టుకోవాలని, ప్రజలు చూడాలని డాంబిక జీవితం జీవించడం కాదు, కపటమైనటువంటి జీవితం జీవించడం కాదు, లేకుంటే మనము స్వలాభం కోసము
పేరు గడించడానికి చేసేటువంటి పనులు కాదు గాని మనం మంచి వారమై దేవుని మంచిని మనము పంచిన వారమై ఉండాలి. కొందరు నేతలై ప్రజలను నడిపించారు. ఈ నేతలుగా ఉన్నటువంటి వారు ప్రజలు నడిపించేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మోషేనే తీసుకుందాం, లేక యెహోషువనే తీసుకుందాం. వీళ్ళు ప్రజలను దేవుని దగ్గరికి నడిపించినటువంటి విధానాన్ని చూస్తే మనకి ముచ్చటేస్తూ ఉంది. గొప్ప ధైర్యంతో ప్రజలను వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. దేవుడు ఉన్నాడని నమ్మకాన్ని ప్రజలకు కల్పించి వారు దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నారు. వాగ్దాన భూమికి చేరుకుని మనం సంతోషంగా ఉంటామని వారు ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా అద్భుత కార్యములు చేస్తూ వారు ప్రజలను నడిపిస్తూనే ఉన్నారు. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మన చెయ్యి విడనాడడు, ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటాడు అని చెప్పి ప్రజలను నడిపించినటువంటి విధానాన్ని చూస్తే మనం ముగ్ధులమవుతూ ఉంటాము. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాము గొప్ప కార్యములు చేసిన వారిని, అదేవిధంగా మంచి కార్యములు చేసిన వారిని, ఆపదలో ఆదుకున్న వారిని ఏనాడు కూడా ప్రజలు విస్మరించలేదు, వారి గుండెల్లోనే పెట్టుకున్నారు. కారణం ఏమిటి అంటే వారి గుండెల్లో, ప్రజల గుండెల్లో వారు స్థిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ మనము ఎవరిని ప్రోత్సహిస్తున్నాము మన విశ్వాస జీవితం ద్వారా మనము ప్రశ్నించుకోవాలి. ఇంకా మహానుభావులని ఎవరిని అంటాం? విజ్ఞానంతో బోధనం చేసిన వారిని అంటాం. వీరు అనేకమైనటువంటి విషయాలను ప్రజలకు బోధించారు, బోధిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి పరిపూర్ణ విజ్ఞానము అటువంటిది. వారు తమ యొక్క విజ్ఞానము ద్వారా అనేక మందిని మేలుకొల్పుతూ ఉంటారు, అనేక మందికి ప్రేరణ కలిగిస్తూ ఉంటారు, అనేక మందిని ప్రేరేపిస్తూ నీతి కలిగినటువంటి జీవితం వైపు మరలుస్తూ ఉంటారు, అభివృద్ధి చెందేటువంటి జీవితం వైపు మరలుస్తూ ఉంటారు. అదేవిధంగా అందరూ కూడా బాగుండాలి, సమాజం బాగుండాలని కోరుకునేటువంటి గొప్ప ప్రశస్తమైనటువంటి తలంపులు కలిగినటువంటి వారుగా వారు ఉంటారు. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఉన్న స్థితిలోనే కాక ఏ విధంగా మన జీవితాన్ని ఒక అర్థమైనటువంటి జీవితంగా ముందుకు సాగిస్తున్నామో మనందరం కూడా ప్రశ్నించుకోవలసినటువంటి అవసరము ఉన్నది. హానోకు ప్రభువుకు ప్రీతి కలిగించి జీవించాడు కాబట్టి అతడు భావితరములకు పశ్చాత్తాప ప్రేరకుడుగా ఉన్నాడని ఈనాటి అధ్యాయము తెలుపుతూ ఉన్నది. నోవా పరిపూర్ణ భక్తుడిగా ఉన్నాడు కాబట్టి అతడు తన కుటుంబాన్ని ఈ విధంగా రక్షిస్తూ ఉన్నాడో మనము కూడా మన పేరును నిలబెట్టుకోవాలంటే, మన వంశం పేరు నిలబెట్టుకోవాలి అంటే, భావి తరముల వారు మనల్ని గుర్తు పెట్టుకోవాలి అంటే మనము కూడా పరిపూర్ణ భక్తులుగా ఉండాలి. ఏదో సామాన్య స్థితిలో ఉన్నటువంటి మనం ఆదివారం దేవాలయానికి సామాన్యమైనటువంటి స్థితిలోనే వెళుతూ అందరితో పాటు మనం కూడా బ్రతికేసేద్దాం అని అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి మనందరం కూడా అందరిలో కూడా ఒక మహానుభావుడు ఉన్నాడు. భక్తి ద్వారా, మంచి జ్ఞానము ద్వారా, గొప్ప సలహా ఇవ్వడం ద్వారా, అదేవిధంగా సహాయం చేయడం ద్వారా, దేవుని యొక్క వాక్కును చదవడం ద్వారా, దాన్ని నమ్మడం ద్వారా, దేవుడు సహాయం చేస్తాడని మనం విశ్వసించడం ద్వారా మనందరం కూడా ఈ మహానుభావుడికి ఉన్నటువంటి లక్షణాలను కలిగి జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఇది మరిచిపోకుండా మనందరము కూడా ఏ విధంగా అయితే బహుజాతులకు సుప్రసిద్ధుడైనటువంటి పితామహుడైన అబ్రహాము విశ్వాసములో జీవించాడు, నీతిమంతుడిగా పరిగణించబడుతూ ఉన్నాడు, నీవు నేను కూడా ఇదే విశ్వాసములో జీవించుదాం.
ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన కుటుంబాలు ఏ రీతిలో ఉన్నాయి? విశ్వాసములో ఎదుగుతూ ఉన్నాయా? మహాత్ముల కుటుంబాలు కలకాలము నిల్చునని మనం విని ఉన్నాం. కాబట్టి మన కుటుంబంలో మనం ఎంత మేర మన కుటుంబ పేరును నిలబెట్టడానికి, మరీ ముఖ్యంగా విశ్వాసములో, భక్తిలో, దేవునికి విధేయతను ఇచ్చేటువంటి విషయంలో, ప్రజలకు సహాయం చేసేటువంటి విషయంలో మనము ముందంజ వేస్తూ ఉన్నాము. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన దేవ, మమ్ము దీవించండి, ఆశీర్వదించండి, మాకు మంచి మనసును దయచేయండి. ప్రభువా, నిన్ను స్మరించే బిడలుగా, నిన్ను ప్రజలకు అందించే బిడలుగా మమ్ము చేయమని మా ఈ మనవులన్నింటినీ మనాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.